హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీ ప్రాసెస్లో కూడా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేస్తారు, అంత బాగుంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చింతపండుని అయితే నానబెట్టుకోండి. ఒకసారి బాగా కడిగి తర్వాత వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఈలోపు నేను తీసుకున్నవి కానాగంతుల చేపలండి. ఇవి ముళ్ళు ఎక్కువ ఉండవు, పులుసు చాలా బాగుంటుంది. అలాగే 3 చేపలకి 2 చిన్న సైజు ఉల్లిపాయలు, 1 స్పూన్ ధనియాలు, చిన్న సైజు అల్లం, 4 వెల్లుల్లి రబ్బలు, 1½ స్పూను జీలకర్ర. జీలకర్ర కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నా బాగానే ఉంటుందండి చేపల పులుసులో. కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. చేపల పులుసుకి పచ్చిమిర్చి టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి వచ్చేసి 3 చేపలండి, అంటే 6 ముక్కలు అయితే ఉన్నాయి. దీనికి తగ్గట్టు అయితే నేను చెప్తున్నాను. నేను చెప్పిన కొలతలో మీరు ఫాలో అవ్వండి, పులుసు అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక అందులో మసాలాను అయితే అస్సలు మిక్సీ పట్టకండి, రోట్లోనే రుబ్బుకోండి. టేస్ట్ అనేది అప్పుడే బాగుంటుంది. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి కొంచెం కచ్చా పచ్చగా అయితే ఉల్లిపాయ పేస్ట్ని అయితే రోట్లో రుబ్బేసుకోండి. అలా రుబ్బేసిన మసాలాన్ని అయితే వేసేయాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేయండి. ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు వేపుకోవాలండి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు కూడా వేసేయండి. అప్పుడు మొత్తం కలిసేంత వరకు ఒకసారి పూర్తిగా కలుపుకోండి. మూత పెట్టి మంట అనేది బాగా లో ఫ్లేమ్లో పెట్టి మసాలా అనేది వేగనివ్వండి. ఉల్లిపాయ పేస్ట్ వేగిందో లేదో చెక్ చేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ వేగింది అనుకున్న తర్వాత చేప ముక్కలను అయితే వేసేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చేప ముక్కలు కూడా వేసేసాక మీ కారానికి తగ్గట్టు కారాన్ని అయితే వేసేయండి. నేను 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ని కూడా వేసాను. గరిటె పెట్టకుండా చేప ముక్కలు గిన్నెతోనే మెదుపుకోండి. అలాగే చింతపండు రసాన్ని కూడా వేసేసుకోండి. కొంచెం వేసాక మళ్ళీ చేప ముక్కలను అయితే కదుపుకోండి. గరిటె చేపలు వేసాక పులుసులో ఎక్కువ పెట్టకండి, గరిటె వల్ల చేపలు అనేవి విడిపోతాయి. మొత్తం అన్నీ ఒకసారి పూర్తిగా కలుపుకున్నాక ఇంకొంచెం చింతపండు రసాన్ని అయితే వేసేయండి. చేపల పులుసు బాగా పలుచగా ఉండకూడదు, అలానే చిక్కగా కూడా ఉండకూడదు. మనం చేపలు ములిగేంత వరకు చింతపండు రసాన్ని వేస్తే సరిపోతుంది. కొంచెం ఎక్కువ కొత్తిమీర అయితే వేయండి. అలానే బాగా ఎక్కువ వేయకండి, గడ్డిలా ఉంటుంది. ఒక 3 రెబ్బలు కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా తుంచేసి వేసేయండి. మూత పెట్టి కొంచెం సేపు నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. సాల్ట్, పులుపు అన్నీ సరిపోయలేదో చెక్ చేసుకోండి. బాగా దగ్గరికి అయ్యేంత వరకు మరగనివ్వండి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.